అఖిల భారత కాంగ్రెస్ సేవాదాలకు కాంగ్రెస్కు అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మి యాదవ్. నేను కాంగ్రెస్ సేవాదాల ఆంధ్ర స్టేట్ మహిళా ప్రెసిడెంట్ని. నిన్న మాకు 12వ తారీఖు వచ్చేసి నంద్యాల జిల్లాలో వచ్చేసి మాకు షర్మిల గారు వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటన జరిగిందండి. పర్యటన జరిగినప్పుడు అక్కడ మేము సేవాదాల టీంతో మేము వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా మాకు నంద్యాల డీసీసీ లక్ష్మీనరసింహ యాదవ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కానీ ఎవరు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక డౌట్, షర్మిలారెడ్డి గారు నువ్వు ఎక్కడ అమ్మాయివి, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది. పక్కనంటే నాది అత్తగారిలో వచ్చేసి నంద్యాలే, అమ్మమ్మల ఊరు నంద్యాలే. నాకు 12 సంవత్సరాలకు నాకు చిన్నప్పుడు మ్యారేజ్ చేశారు. 12 సంవత్సరాల నుంచి నేను నంద్యాలలోనే కాపురం చేస్తున్నాను. నాకు ఊర్లో 2 ఇండ్లు ఉన్నాయి, ఊరు బయట పొలాలు ఉన్నాయి. అందరికి ఆ షర్మిలారెడ్డి గారు ఒక డీసీసీ మాటలు లక్ష్మీనరసింహ యాదవ్ మాటలు వినేసి నన్ను నిండు మీటింగ్లో అవమానించడం జరిగింది. నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ ఆవడు, నువ్వు అది ఇదని నన్ను క్వశ్చన్ వేసింది. అందరు చూడండి, నాది ఆధార్ కార్డు, నాది నంద్యాల జిల్లా నూనెపల్లె తలారిపేట 28/438 నా డోర్ నెంబరు. అందరు చూడండి, ఇక్కడ నేను చెప్తున్నాను. నేను ఒకవేళ లక్ష్మీనరసింహ యాదవ్ ఈవిడ వచ్చి ఏపీ ఆవిడ కాదు, మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఒకవేళ ఏదన్నా వచ్చేసి పాకిస్తాన్ అని చెప్పినా కూడా నన్ను అక్కడ గన్నుతో కాల్పిచ్చేదేమో షర్మిలారెడ్డి గారు. చూడండి, ఒక డీసీసీ మాటలు విని నన్ను ఒక సేవాదాలు, ఒక స్టేట్ మహిళా ప్రెసిడెంట్, సేవాదాలు మహిళా వింగు నేను ఇంత కష్టపడి అన్ని స్టేట్లు తిరిగి నేను సేవాదాల టీం చేసి జిల్లా డీసీసీలో నాకు టీములు రాకుండా ఎంత ఇబ్బంది పెట్టి మహిళల్ని ఎంత మమ్మల్ని హరాస్మెంట్ చేస్తూ ఉన్నా నేను టీం చేస్తున్నా. ఎందుకు? రాహుల్ గారు ప్రధానమంత్రి కావాలి, రాహుల్ గాంధీ ఆశయాల కోసం, రాహుల్ గాంధీ కష్టాన్ని గుర్తించి నేను ఎప్పుడో కాంగ్రెస్ సేవాదల్లో జాయిన్ అయ్యాను. ఒక భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కష్టాన్ని చూసి వాళ్ళ కుటుంబ త్యాగాలు చూసి నేను కాంగ్రెస్ సేవాదల్లో ఆంధ్ర నుండి నేను వచ్చేసి ఆంధ్ర నుండి కర్ణాటక వరకు జెండా మోసుకొని నేను కాళ్ళు బొబ్బలు వచ్చినా ఎన్ని వచ్చినా నేను భారత్ జోడో యాత్ర నుండి రాహుల్ గాంధీతో ఆల్ ఇండియా చైర్మన్తో నేను వర్క్ చేశాను. వేరే స్టేట్లకు వెళ్ళాను. వేరే స్టేట్లకు వెళ్ళి అక్కడ ఫుడ్ పడక వాటర్ పడక న్యాయయాత్రకి వెళ్ళి నేను వర్షంలో తడిసి నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2 months నేను బెడ్ రెస్ట్లో ఉన్న 50,000 అడ్మిట్ అయ్యి లక్షలు అప్పు చేశాను. నాకు చిన్నప్పటి నుండి పాలిటిక్స్ అంటే నేను 17 ఏళ్ళ వయసు నుండి నంద్యాల నేను పాలిటిక్స్లో ఉన్నా. నేను స్టేట్ ఒక మహిళా ప్రెసిడెంట్గా నేను ఉన్నా. నేను ఆల్రెడీ నేను ఇంత కష్టపడి నేను వర్క్ చేస్తూ ఉన్నా. నంద్యాలలో నాకు జరగరాని అవమానం జరిగింది. నాకే కాదు, రాహుల్ గాంధీ గారికి అవమానం జరిగింది నంద్యాల జిల్లాలో. రాహుల్ గాంధీకి అవమానం, సేవాదాలు మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక లక్ష్మీనరసింహ యాదవ్ నిండు మీటింగ్లో నన్ను అవమానిస్తుంటే ఒక డీసీసీ మాటలు విని డీసీసీకి సపోర్ట్ చేసేసి మేడం గారు సేవాదాలు సంబంధం లేదంటున్నాడు ఒక జిల్లా డీసీసీ, మాకు లెటర్ రాసివ్వండి, మేము హైకమాండ్ పంపిస్తామనంటే రాసిస్తామని అన్నారు. మేడం సేవాదాల సిద్ధాంతం ఏంటో మాకు బీహార్లో ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది 19వ తారీఖు. ఇక్కడ సేవాదాలంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మాకు కమిటీలు వేయనీయట్లేదు, జిల్లా డీసీసీ మాకు సపోర్ట్ చేయట్లేదని నేను రిక్వెస్ట్ చేసి దండం పెట్టి కాళ్ళముక్కుతాను మేడం అని కూడా చెప్పాను నేను షర్మిలారెడ్డి గారికి. ఇలా నాకు ఇట్లా చేస్తున్నారు మేడం అని అంటే సేవాదాలు మాకు మేడం గారి నోటితో కూడా ఒక డీసీసీ మాట్లాడి మాకు ఏపీలో సేవాదాలు సంబంధం లేదమ్మా, మీ సేవాదాలు ఏమన్నా ఉంటే చూసుకోమ్మా, మేము సేవాదాల సమస్యలు వినడానికి లేమమ్మా, మాకు సేవాదాలు అసలు మాకు ఏపీలో అవసరం లేదమ్మా అని చెప్పేసి మాట్లాడారు. నిండు మీటింగ్లో మాట్లాడారండి షర్మిలారెడ్డి గారు. ఆ మాట మాట్లాడినప్పుడు మేడం లక్ష్మీనరసింహ గారు మీరు ఇద్దరు కలిపి సేవాదాలు సంబంధం లేదని చెప్తున్నారు మేడం, రిక్వెస్ట్ చేస్తున్నా నేను, మీరిద్దరు నాకు లెటర్ రాసివ్వండి మేడం, నాకు లెటర్ రాసిస్తే నేను హైకమాండ్కి పంపిస్తాను. ఏపీలో వచ్చేసి సేవాదాలు షర్మిలారెడ్డి గారికి అవసరం లేదంట, ఒక పీసీసీ అధ్యక్షురాలైంది మాకు సేవాదాలు సంబంధం లేదని చెప్పిందని నేను గట్టిగా అడిగితే నన్ను మహిళా పోలీసులతో లాగి పడేసి ఇగ్గి పడేసిందండి నన్ను. చూడండి ఎంత దారుణమో చూడండి. సేవాదాలు సంబంధం లేదని ఫస్ట్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నోటి నుండి విన్నానండి. నేను ఇన్ని స్టేట్లు తిరుగుతున్నాను, ఇంతమంది పీసీసీలు ఉన్నారు, ఇంత కలిసి నేను వర్క్ చేస్తున్నాను అందరితో. ఎవరి నుండి కాంగ్రెస్కు సేవాదాలు అవసరం లేదని ఎవరు మాట్లాడలేదు. ఫస్ట్ టైం నేను శైలజనాథ్తో చేశాను, ఇడుగు రుద్రరాజు గారితో చేశాను,
ఎంత అసలు నన్ను ఎంత అభిమానించేవాళ్ళు, ఎక్కడ మీటింగ్ జరిగినా ఏం జరిగినా కూడా జయలక్ష్మిని డైరెక్ట్ నాకు వాళ్ళు ఫోన్లు చేసేసి అమ్మ నువ్వు కష్టపడుతున్నావు బాగా అని చెప్పేసి, నేను గట్టుప్రభ ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇదే కాకినాడలో నాకు సన్మానం చేస్తారు. ఆడపిల్ల ఆంధ్రాలో కష్టపడుతుంది, అన్ని స్టేట్లు తిరుగుతుంది, 2-in-1 వర్క్ చేస్తుందని ఇదే రుద్రరాజు గారు నాకు కాకినాడలో పల్లంరాజు గారు రుద్రరాజు గారు నాకు ఘనంగా సన్మానం చేశారండి. ఎక్కడికి పోయినా కూడా గట్టుప్రభ పోతే ఏ స్టూడెంట్లకు కూడా సన్మానం చేయరు. గట్టుప్రభకు పోయి నేను ఏపీ పేరు నిలబెట్టి గట్టుప్రభలో కూడా నాకు సన్మానం చేశారు. ప్రతి ఫోటోలు మీకు నేను రిలీజ్ చేస్తాను. నన్ను ఇంత అవమానిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని అవమానించినట్టే కదండి సేవాదళ్, లేదంటే నెహ్రూ గారిని అవమానించినట్టే, సోనియా గాంధీని అవమానించినట్టే, ఇందిరాగాంధీని అవమానించినట్టే, రాహుల్ గాంధీని అవమానించినప్పుడే. ఎప్పుడో స్థాపించిన సేవాదళ్ ఏపీలో ఎలా సంబంధం లేకుండా పోతుందండి కాంగ్రెస్కు. ప్రతి డీసీసీ నోట్ నుండి ఇదే మాటనండి. మెయిన్ వచ్చేసి లక్ష్మీ నరసింహ యాదవ్ ఇలా చేశాడు. ఏమండి ఒక కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటూ కాంగ్రెస్ సేవాదళ్ వర్క్ చేస్తూ ఒక స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అయ్యి ఒక మీటింగ్లో నన్ను పోలీసులతో ఇగ్గి పడేసిందని అంటే నన్ను రేపొద్దున వాళ్ళ గని మీద కాల్పించదని నమ్మకం ఏంటండి? రేపొద్దున నేను నిలదీసి అడిగినప్పుడు పోలీసు వాళ్ళతో అమ్మ ఈమెను ఈడ్ చేయండి, ఈమెను తీసుకెళ్ళిపోండి అని అన్నారు. కనీసం ఒక మీడియాను లోపలికి రానిలేదు, ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు నన్ను పోలీసులు లాగి పడేసిన వీడియోస్ ఫొటోస్ కూడా నాకు బయటికి రాలేదండి అసలుకి ఇంతవరకు. ఇది ఎక్కడ న్యాయమో చెప్పండి మీరు. కాంగ్రెస్ సేవాదలో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఆ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు మీరు రియాక్ట్ అవ్వాలి, మీరు చెప్పాలి. షర్మిల గారి గురించి నేను తప్పు పట్టట్లేదండి. షర్మిల గారు అంటే నాకు అభిమానమే. ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక ఆడపిల్ల కష్టపడుతుంది ఏపీ కోసము, తండ్రి ఆశయాల కోసం వచ్చింది. కానీ ఇప్పుడు నాకు అవమానం జరిగినాక ఎట్లా అనుకుంటున్నారు జనాలు? ఈవిడ సేవదాలే సంబంధం లేననే వ్యక్తి కూటమి ప్రభుత్వంలో కలపాలనుకుంటుందా పార్టీని, వైఎస్ఆర్ పార్టీలో కలపాలనుకుంటుందా కాంగ్రెస్ని, సీనియర్స్ని అంతా దూరం పెట్టేసి పార్టీ 2 వర్గాలుగా ఇడిపోయి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు సేవాదాలు కూడా సంబంధం లేదు అని డిక్లేర్ చేసింది.